సో హెచ్పి పెట్రోల్ బంక్లో మేమైతే క్యాంపింగ్ చేసాం. నైట్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ప్రశాంతంగా టెంట్ రిమూవ్ చేయాలి అండ్ నా బైక్ సెటప్ అయితే చూడండి కంప్లీట్లీ చేంజ్ చేసేసా. నేషనల్ ఫ్లాగ్ పెట్టా, సూపర్ ఉంది అసలు. ఇది మనం చైనా వెళ్ళినప్పుడు యూజ్ చేసిన ఫ్లాగ్. ఈ రకంగా లగేజ్ని అయితే సెటప్ చేసా. అండ్ దిస్ ఈజ్ మై యాక్సర్ హెల్మెట్, గార్డియన్ గెట్ ట్యాంక్ బ్యాగ్ అండ్ దిస్ వన్ ఈజ్ స్టైల్ బ్యాగ్. సో యోగా మ్యాట్ వచ్చి నేను ఇక్కడ టై చేసా బికాజ్ ఎందుకంటే ఎక్కడన్నా కావాలి అంటే యూస్ చేసుకోవడానికి. గైస్ ఎలా అనిపిస్తుందో చెప్పండి గైస్ బైక్ లుక్. శ్రేష్ఠ ఎట్లుంది వైబ్? హే హాయ్ హలో గైస్, కైసే హో వాట్సాప్ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే మనం కరీంనగర్ దగ్గరలో ఉన్నాం. విజయవాడ టు లదాఖ్ 2026 ఎక్స్పెడిషన్ లో ఇది డే 2. ఇక్కడ నుంచి మేము ఈ రోజు నియర్ ఆదిలాబాద్ అనుకుంటున్నాం. సో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాం ఏంటి అనేది మోటో బ్లాగ్ వ్యూలో అయితే చూద్దాం. అండ్ గాయస్ నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా లాస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. బైక్స్ అన్ని కూడా వార్మప్ అయితే ఉన్నాయి. మార్నింగ్ అయితే 3 బైక్స్ కోల్డ్ స్టార్ట్ చేసాం, కాసేపు ఐడ్లింగ్లో ఉంచాం అనమాట. ఎర్లీ మార్నింగ్ వార్మప్. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈ రోజు జర్నీని స్టార్ట్ చేసేద్దాం. అండ్ అఖిల్ ఆల్సో రెడీ. అఖిల్ ఎట్ అనిపించింది రేవన్? మామూలుగా ఉండదు, ఎండ హడావిడి ఉడుకు. ఈ శ్రేష్టతో కూడా కాసేపు మాడదాం. శ్రేష్ట, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే? లాగేస్తున్నాడు సూర్యుడు లాగేస్తున్నారు ఎండకి. కాకపోతే ఈ టైంలోనే బాగుంటుంది వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండదంతా చూసి మీరు టైమే ఆఫ్టర్నూన్ అనుకుంటారు. టైం ఎంత అయింది అఖిల్? సో గాయ్స్ రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 8:34. సో టైం వచ్చేసి 8:34 అవుతుంది. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. చలో గాయ్స్ ఇంకా లేట్ చేయకుండా మిగిలిన విషయాలను కూడా మోటో బ్లాగ్ వ్యూలో అయితే మాడుకుందాం. మోటో బ్లాగ్ వ్యూలోకి అయితే వచ్చేయండి. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. మన జర్నీని అయితే హ్యాపీగా స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడైనా ఆగి ముందు టిఫిన్ చేయాలి. బికాజ్ ఏంటంటే నిన్న నైట్ కూడా మేము ఫుడ్ ఏం తీసుకోలేదు. ఇక్కడ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ షాప్స్ కానీ ఏం లేవు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన హైవే ఇది. వెళ్ళి ముందు టిఫిన్ చేయాలి. ఫస్ట్ కరీంనగర్ రీచ్ అవ్వాలి గైస్. కరీంనగర్లో కుదిరితే బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం, లేదంటే అంతకన్నా ముందు. సో నిన్నైతే మీకు చెప్పా కదా టాప్ బాక్స్ బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్స్ అంటించాం. ఇప్పుడు ఆ జాకెట్కి ఆ రిఫ్లెక్టర్స్కి ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. వావ్, బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎక్స్పల్స్ లుకింగ్ వాజ్ ఆసమ్. ఇటు వెళ్ళాలి స్ట్రైటా ఇటే అనుకుంటా. ఐ థింక్ సో. రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. రోడ్ కన్స్ట్రక్షన్ అది, ఇలానే వెళ్ళాలి కన్స్ట్రక్షన్. చలో గాయస్ చలో. డ్రై అయిపోయింది మొత్తం అదంతా. ఆ బ్యాగ్ కొంచెం సైడ్కి ఉంది, ఒకసారి సెట్ చేద్దాం ఇప్పుడు ఆగినప్పుడు. టిఫిన్కి ఆగినప్పుడు చూద్దాం. సో మేమైతే హైవే మీద ర్యాండమ్గా ఒక టిఫిన్ సెంటర్లో అయితే ఆగాం. శ్రేష్ఠ వస్తున్నాడు ఆన్ ద వే. ఓ 5 minutesలో వచ్చేస్తాడు. ఇలా టిఫిన్ ఆర్డర్ చెప్దాం. చలో గాయస్ టిఫిన్ అయితే చేసేసాం. పవన్ సుత టిఫిన్ సెంటర్, బాగుంది టేస్ట్. 40 rupees ప్లేట్. తీ యూ క్యాన్ మ్యాన్ యూ క్యాన్. చలో ఇదంతా లదాఖ్లో చేయాలి, ఎక్కడే చేస్తున్నాం మనం. జస్ట్ మిస్. ఓకే రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 9:30 AM in the morning. రైడ్ లో అయితే ఒక చిన్న అప్డేట్. మనమైతే ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్ళట్లేదు, వయా మంచిర్యాల రామగుండం అలా వెళ్తున్నాం. ఎందుకంటే ఆదిలాబాద్ వెళ్ళి మళ్ళీ ఇదంతా చాలా లాంగ్ అయిపోతుంది. వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్. రైట్ చలో. మనం లెఫ్ట్కి వెళ్ళామంటే హుజూరాబాద్, స్ట్రైట్ కరీంనగర్, జగిత్యాల ఆల్సో స్ట్రైట్. ఇక్కడ చూడండి మొత్తం అన్నీ కూడా వడ్లు బస్తాలు. ఇంచుమించు ఒక బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం. బావు లోపలన్నీ కూడా అయ్యాయి. ఒక 20-30 ఉన్నాయి. నాగార్జున సీడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఏమైంది గాయస్, ఇక్కడ చెట్లు కొట్టేస్తున్నారు గాయస్. ఈ ఎండకి వేడికి నీడ కావాలి, చెట్లు మాత్రం ఉండకూడదు. చెట్లు కొట్టేస్తున్నారు. అయ్యో. ట్రిప్ స్టార్ట్ చేసి 2 days అయింది. 2 daysలో ఇదే ఫస్ట్ రైల్వే గేట్. ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, లోకల్ ట్రైన్ అనుకుంటా థింక్ సో. రోడ్స్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి హైవే అన్నారు, కాకపోతే ఒక ఊళ్ళోకి అయితే తీసుకొచ్చింది. ఊరి పేరు పెద్దపల్లి. మెయిన్ హైవే ఎప్పుడు తగులుతుంది ఏంటి, వెయిటింగ్ అమ్మా మెయిన్ హైవే కోసం. గాయస్ ప్రతి ఒక్కరు వెరైటీగా వింతగా చూస్తున్నారు. అంటే అసలు యాక్చువల్గా ప్లాట్నా మీద వెళ్తావా అన్నట్టు చూస్తున్నారు. వెళ్తావా కాదు, మన ప్లాట్నా మీదే వెళ్తా, వెళ్ళి చూపిస్తా, వెళ్ళి దీన్ని మళ్ళీ తీసుకొని వస్తా. ఏమంటారు గైస్? అలా వెళ్ళిపోతున్నారు బ్రో, ప్లాట్నా వేసుకొని అంత దూరం వెళ్తుందా బ్రో? అసలు ఎలా బ్రో? వెళ్ళిద్ది బ్రో, ఎందుకు వెళ్ళదు బ్రో? ఏదన్నా మన చేతిలో ఉండిద్ది. బండి ఎంత సీసీ, ఎంత పెద్ద బండి అనేది కాదు, ఎంత చిన్న బండి అయినా, ఎంత హయ్యర్ సీసీ వెహికల్ అయినా ఎక్కడికన్నా మనం తీసుకెళ్ళగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఎస్ నేను తీసుకెళ్ళగలను అని.
సో నేను విజయవాడలో స్టార్ట్ అయ్యా, ఇప్పటి వరకు ఒక్క టోల్ కూడా నేను క్రాస్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ మనమైతే నియర్ టు రామగుండం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే నాకు తగిలిన ఫస్ట్ టోల్ గేట్ ఇది, హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్. టోల్ గేట్ పేరేంటి? టోల్ గేట్ పేరేం లేదు. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన నుంచి క్రాస్ చేసిన ఫస్ట్ టోల్ గేట్ ఇది, హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్. సో గాయస్ అఖిల్ అయితే అక్కడ బ్యాక్ సైడ్ ఆగాడు, పొల్యూషన్ చేయించుకోలేదు విజయవాడలో. సో పొల్యూషన్ చేస్తున్నాడు బైక్కి. రామగుండం 16 కిలోమీటర్స్. నేను శ్రేష్ఠ అయితే కొంచెం అలా స్లోగా నిదానంగా వెళ్తాం, ఎందుకంటే ఒక ప్లేస్లో ఆగామంటే ఫుల్గా స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సో అలా నిదానంగా వెళ్తూ ఉన్నాం. ఈలో అఖిల్ జాయిన్ అయిపోతాడు. స్ట్రైట్గా మంచిర్యాల వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి వెనక్కి హైదరాబాద్ వెళ్ళాలంటే 221 కిలోమీటర్స్, కరీంనగర్ 58, సో గోదావరి ఖని 6, మంచిర్యాల 26. ఆన్ ద వే టు మంచిర్యాల వయా గోదావరి ఖని. శ్రేష్ఠ ఏడి ఇంకా రాలేదేంటి? ఆయన అటు వెళ్ళిపోతాడేమో. సో మనమైతే రామగుండంలోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మంచిర్యాల వెళ్ళాలి. పోలీస్ కమిషనరేట్ లెఫ్ట్ సైడ్. నిన్న బయలుదేరాం బ్రో, నిన్న 3-4 డేస్ పట్టిద్ది. అంటే ఇంతకు ముందు కూడా ప్లాట్నా మీద వెళ్ళాం బ్రో. అరే బ్రో అయితే యా. సో ఇప్పుడే కొంచెం చెరుకు రసం అయితే తాగాం. 100 రూపీస్ తీసుకున్నారు బాటిల్. చలో 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 చలో. సో మన డే 2 లదాఖ్ ట్రిప్లో క్రాస్ చేస్తున్న రెండో టోల్ గేట్, మందమర్రి టోల్ ప్లాజా. సో దిస్ ఈజ్ మై ఇన్స్టా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మన వాళ్ళు అయితే ఆపారు, ఇప్పుడే ఆపి అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పి. అందరు షాక్ అవుతా ఉన్నారు, అసలు ఎలా వెళ్ళిపోతున్నావు బ్రో, ఎలా వెళ్ళిపోతున్నావు, ఎంత బడ్జెట్ అంతా, అసలు ఎన్ని రోజుల ట్రిప్, ఎలాగా ఏంటి, ఎక్కడ ఉంటారు, ఎక్కడ స్టేయింగ్, ఈ అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. చాలా బాగుంటుంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అటువైపు చూడండి, ఒక ట్రైన్ వెళ్తుంది ఏదో ఆయిల్ ట్యాంకర్స్ తీసుకొని. సోమగూడెం అనే ఊర్లోకి అయితే వచ్చాం. ఇక్కడైతే కాసేపు ఆగి రెస్ట్ తీసుకుందాం గైస్. ఇంకా కొంచెం నీడగా ఉంది, ఎడిటింగ్ కూడా చేసుకోవాలి. నిన్నటి వీడియో ఎడిటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ ఎగ్జాక్ట్లీ 1. సో టైం వచ్చేసి 4:18 అవుతుంది. నేనైతే వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్తున్నా. మనం అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే ఆగాం. ఈ ఎండ చూడండి చాలా ఘోరంగా ఉంది అసలు. అవతల వైపు ఉంది షాప్. బైక్ తీసుకొని వెళ్ళినా మనం మొత్తం తిరిగి అక్కడెక్కడో ఉంది యూటర్న్. ఏంటో సడన్ గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే మొత్తం క్లౌడీ అయిపోయింది. క్లైమేట్ అంతా కూడా ఫుల్గా గాలేస్తుంది చూడండి. సడన్గా క్లైమేట్ మారిపోయింది. నాకు మీరు చూసారు కదా మన షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉందో క్లైమేట్, ఇప్పుడు చూడండి. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 5:30 PM ఇన్ ద ఈవినింగ్. సో ఇంతసేపు అయితే మేము ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం, బికాస్ హీట్ వేవ్స్ అయితే నడుస్తూ ఉందన్నమాట. గాయ్స్ ఫైనల్ గా అక్కడైతే ఒక ½ అన్ అవర్ వర్షం పడింది. రైన్ లైనర్ ఎన్ని కూడా మళ్ళీ వేసుకొని తీసాం. ఆసిఫాబాద్ వచ్చేసి 45 కిలోమీటర్స్ అయితే ఉంది. ఏ స్టెప్ వేసాం మళ్ళీ, హల్లమిత్తి హబీబో, హల్లమిత్తి హబీబో. పెట్రోల్ కొట్టేస్తారేంటి? వాటర్ ఫిల్ చేద్దాం. వాటర్ లీటర్ పెట్రోల్ వచ్చి 108.73 పైస్ అయితే ఉంది. వాటర్ ఉందా అక్క? ఓకే, అక్కడ ఉంది. ఈవినింగ్ వైబ్స్ వాజ్ అమేజింగ్ గైస్. అఖిల్ అయితే హల్లమిత్తి హబీబో స్టెప్లు వేస్తున్నాడు బైక్ మీద. సో ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం పడేలా ఉంది. చినుకులు అయితే పడుతున్నాయి. అంటే పెద్ద వర్షం అయితే పడట్లేదు, ఒక్కొక్క దగ్గర జల్లులో పడుతుంది, ఆగిపోతుంది. కార్లో ఇంచుమించు ఒక 10 మంది ఉన్నారేమో. స్కార్పియో అది, విండోస్ అన్ని ఓపెన్ చేసుకొని 10 మంది కూర్చున్నారు. ట్యాంక్ బ్యాక్ అయితే నేను ఇంకా రైన్ కవర్ వేయలేదు. సడన్గా పెద్ద వర్షం పడిందంటే మనతో పాటు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అందులోనే ఉన్నాయి గ్యాడ్జెట్స్ అన్ని. అఖిల్ అయితే వేసాడు, లైట్స్ వేసాడు. సో గాయ్స్ ఇప్పుడైతే చూడండి, ఫాగ్ లైట్స్ వేస్తాడు అఖిల్. కనిపిస్తుందని అనుకుంటున్నా మీకు కలర్స్ అన్నీ కూడా. అట్లా ఉంటుంది మరి. నేషనల్ ఫ్లాగ్ ఆల్వేస్ రెపరెపలు ఆడుతూనే ఉంటుంది. శ్రేష్ఠ డోంట్ వరీ, ఎగురుతుంది. వన్ మోర్ థింగ్, ఈ రైన్ కోట్ నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. డికాథ్లాన్ నుంచి తీసుకున్నా, 699 ఇది, 499కి క్లియరెన్స్ సేల్ అయితే వచ్చింది. బాగుంది, కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, బ్లూ కలర్. హే బ్రో హాయ్. అఖిల్ చూడండి గాయ్ సాడ్లింగ్ చేస్తున్నాడు, సూపర్ ఉంది. ఎక్స్పల్స్ లుక్కే అసలు ఇది. ఇలా టాప్ బాక్స్, ప్యానియర్స్ ఇవన్నీ పెట్టుకొని అలా మంచి రైడింగ్ గేర్ వేసుకొని అలా ఉంటే చూడండి అసలు ఎలా ఉందో, అద్భుతంగా ఉంది అసలు. మనం కూడా బ్లింకర్స్ వేద్దాం. సో మన బైక్కి కూడా బ్లింకర్స్ ఉన్నాయి గాయ్స్, మనం కూడా బ్లింకర్స్ యూజ్ చేయొచ్చు. సో అండ్ ఇంకా ఇక్కడ నుంచి బలార్షా వచ్చి 103 కిలోమీటర్స్ ఉంది. మ్యాక్సిమం ఈరోజు అయితే
తెలంగాణ స్టేట్ దాటి మనమైతే మహారాష్ట్రలోకి డెఫినెట్లీ ఎంటర్ అయిపోతాం గాయస్. ఇందాకైతే మేము ఒక ప్లేస్లో ఆగాం కదా గాయస్, ఆ చెట్టు కింద కాసేపు రెస్ట్ తీసుకుందామని. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుదాం అనుకున్న టైంకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కట్టుకున్న లగేజ్ అంతా ఓపెన్ చేసి మళ్ళీ రైల్ లైనర్ చేసి కట్టాం. ఒకే పని ఈరోజు 2-3 టైమ్స్ చేసా గాయస్. లగేజ్ 2 టైమ్స్ కట్ట, రైల్ లైనర్ 1 టైం తీసి 1 టైం కట్ట. ఇంటి దగ్గర ఉంటే ఇవన్నీ అయితే మనం చేయం కదా. సో ఎవ్రీ టైం ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేద్దాం. మనకి లైఫ్లో గుర్తుండిపోయే ట్రిప్ ఇది. హ్యాపీగా మెమరీస్ కలెక్ట్ చేద్దాం, సేఫ్గా ఇంటికి వెళ్దాం. మీరు కూడా ఒకవేళ 2026లో ఈ లదాఖ్ కానీ ప్లాన్ చేస్తూ ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. హిమాలయాస్ కాలింగ్ సర్స్. సో హ్యాపీగా వెళ్ళండి, సేఫ్గా రైడ్ చేయండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. టోల్ గేట్ నేమ్ ఏంటిది అన్న? పేరేంటన్నా? ఈ ఊరి పేరేంటన్నా? వాంకిడి అంటే మహారాష్ట్ర బోర్డరా ఇప్పుడు ఇది? వాంకిడి నుంచి 10 కిలోమీటర్ల తర్వాత మహారాష్ట్ర. ఓకే ఓకే. లదాఖ్ వెళ్తున్నా అన్న, లదాఖ్. 3 మెంబర్స్ అన్న. ఒకరు ఫస్ట్ వెళ్ళారు, ఇంకొకరు వస్తున్నారు బ్యాక్ సైడ్. మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈరోజు నాగ్పూర్ అనుకుంటున్నాం మేము. థ్యాంక్స్ అన్న, సంతోష్. ఓకే అన్న, చలో చలో చలో. సో ఈ టోల్ గేట్ వచ్చేసి వాంకిడి టోల్ గేట్. ఒక 4 కిలోమీటర్స్లో వాంకిడి అయితే వస్తుంది అన్న. విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యామన్నా. లదాఖ్, లదాఖ్, జమ్మూ కాశ్మీర్. 3 బైక్స్ అన్న మొత్తం. ప్లాటినా. 3 మెంబర్స్ అన్న మొత్తం. యా ఓకే అన్న. అయితే వీడియో రికార్డ్ అయితే ఉంటుందిగా, వీడియో రికార్డ్ అయితే ఉంటుందిగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా సో ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్తే వాంకిడి. వాంకిడి నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్ళామంటే మహారాష్ట్ర అయితే వస్తుంది. సో డే 1 అయితే మనం తెలంగాణలో స్టే చేసాం గాయస్. అండ్ డే 2 వచ్చేసి మహారాష్ట్రలో స్టే చేయబోతున్నాం. ఈరోజు ఎక్కడ ఏంటి అనేది అయితే ఇంకా ఫిక్స్ కాలా. నేనైతే చంద్రపూర్ వరకు వెళ్దాం అనుకుంటున్నా. టైం అరౌండ్ 8 అయిపోయిందబ్బా, నైట్ 8 అయింది. మా నాన్నకి తెలిస్తే అప్పుడు ఉండిద్ది నాకు. స్ట్రిక్ట్గా చెప్పారు 6:30, 7 o'clock అంతా రైడింగ్ ఆపేయాలి అని. 8 అయింది. ఇంకా చంద్రపూర్ వెళ్ళేప్పటికి ఇంకొక 1 hour వేసుకొని 1 hour 1 hourలో అయితే చంద్రపూర్ రీచ్ అయిపోతాం. అక్కడ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో క్లైమేట్. సో ఇంకొక 2-3 కిలోమీటర్స్లో మహారాష్ట్ర. సో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మహారాష్ట్ర ఎంటర్ అవగానే తగిలే ఫస్ట్ చెక్ పోస్ట్ అది. అక్కడ నుంచి లారీలు అవన్నీ వెళ్తున్నాయి. అదిగోండి అక్కడ ఎల్లో కలర్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా లారీ పక్కన. అఖిల్ అండ్ శ్రేష్ఠ టోల్ గేట్లోంచి వెళ్తున్నారు అఫీషియల్గా. నేనైతే టోల్ గేట్ స్కిప్ చేసేసాను. మహారాష్ట్రలో ఫస్ట్ టోల్ గేట్ అండ్ డే 2లో 4th టోల్ గేట్. ఓ మై గాడ్. లేదంటే మేము ఇంటర్కామ్లో కనెక్ట్ అయ్యా మాడుకుంటున్నాం. ఇప్పుడు 3 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ రావాలైతే ఇందాక హైవే దగ్గరికి. అంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా చంద్రపూర్? మరి ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు స్టాప్. ఇప్పుడు నాగ్పూర్కి పెట్టావు కదా నువ్వు, నాగ్పూర్కి పెట్టావు కదా. చలో ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్దాం. ఏదైనా బంక్ దొరికిందంటే ఇంకా ఆగిపోదాం. ఇంకా ఓవర్ టైం అయిపోతుంది, 9:30 అయిపోతుంది. రోడ్స్ మరీ ఘోరంగా ఉన్నాయి మహారాష్ట్రలో. ఆకలేస్తుంది గాయస్. ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తున్నాం. అండ్ మేమైతే ఎక్కడ తినట్లేదు, పార్సల్ అయితే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. 10 అయిపోతుంది టైం. సో చలో ఇంకా ఫుడ్ పార్సల్ తీసుకొని మనమైతే మన క్యాంపింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఎక్కడ క్యాంపింగ్ చేస్తాం ఇంకా డిసైడ్ అవ్వాలి. రోడ్స్ అయితే మాత్రం వరస్ట్ అంటే వరస్ట్గా ఉన్నాయి. రైట్. మహారాష్ట్ర వచ్చాం మనం ఏం చేయలేము. రాష్ట్రాలు దాటొచ్చారు మనం ఏం చేయలేము. అవును, అడ్జస్ట్ అయిపోవడం. రేపు నుండి అయితే ఏం దొరకదు, ఓన్లీ వడాపావు. యా చలో చలో చలో. లద్దాఖ్. टेंट लगा के सोना है. ఆల్రెడీ 2 పెట్రోల్ బంక్స్లో అడిగాం. దబాంగ్ దబాంగ్ అన్నారు, అంటే తెలుగులో దొబ్బేయమన్నారు. ఇప్పుడైతే వీళ్ళు ఒక ప్లేస్కి తీసుకెళ్తా అన్నారు, ఏదో గ్రౌండ్ అంట స్కూల్ దగ్గర. అంతా ఏరియా అంతా డిఫరెంట్గా ఉంది, ఏదో గవర్నమెంట్ ప్రాపర్టీలా ఉంది ఇదంతా. అరే ఏంట్రా ఈ కుర్రోళ్ళంతా ఉన్నారు భయ్యా, ఇది కుర్రోళ్ళ స్పాట్ భయ్యా ఇది. ఇక్కడ చిన్న మినీ మీటప్ అయిపోయేలా ఉంది. రోహన్ బ్రో, ఆల్రెడీ హాలిడేస్ కదా స్కూల్స్? యా బ్రో.
కంఫర్టబుల్ ఇప్పుడు ఈ టైంలో ఇంకా కంఫర్ట్ చూసుకుంటావా రెస్ట్ తీసుకుంటాం. గవర్నమెంట్ స్కూల్ అది. ఒకవేళ మళ్ళీ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎక్కడ ఎందుకు ఉన్నారు మీరు ట్రావెలర్స్ అయితే ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి ఆర్గ్యూ చేశారు అనుకోండి నైట్ టైం వైబ్ అంతా డిస్టర్బ్ అయింది. సో అయితే అయింది కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఏముంది ఇంత అసలు యాక్చువల్గా నేను ట్రిప్ స్టార్ట్ చేసిందే నైట్ రైడ్ చేయకూడదని. ఎవ్రీ సిచ్యువేషన్ మన చేతిలో అయితే ఉండదు. సిచ్యువేషన్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయితేనే ఉంటుంది. సో అన్నిటికీ మనం రెడీగా ఉన్నప్పుడే వి ఆల్ సెట్ గెట్ టు గో. సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేయగలిగితేనే ట్రావెలింగ్ చేయండి గాయస్. సో రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 11 PM ఇన్ ద ఈవినింగ్. సో ఇప్పుడు ఎక్కడైనా కుదిరితే హోటల్ రూమ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. ఇంత చిన్న విలేజెస్లో రూమ్స్ అంటే కొంచెం కష్టమే బట్ ట్రై చేద్దాం. సో దిస్ ఈస్ ద అండర్ పాసేజ్. పైన అయితే ట్రైన్స్ వెళ్తాయి. కింద చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. వావ్ సూపర్ ఉందబ్బా. మన విజయవాడ సొరంగానికి కూడా ఇలాంటి లైటింగ్ పెడితే ఎంత బాగుంటుందో. డే 2లో క్రాస్ చేస్తున్న 5th టోల్ గేట్ ఇది. టోల్ గేట్ నేమ్ వచ్చేసి ఇది వచ్చేసి చంద్రపూర్ బల్లాపూర్ టోల్ రోడ్. ఇంకా మాకు రూమే దొరకలేదు భయ్యా. ఈ లాస్ట్ అనుకున్న ఎక్స్పీరియన్స్ బట్టి కూడా విలేజెస్లో ఎక్కడ కూడా పెట్రోల్ బంక్స్లో మనం ఉంటామంటే ఒప్పుకోరు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చంద్రపూర్లో అయితే రూమ్ ఒకటి బుక్ చేసాం. చంద్రపూర్లో రూమ్ తీసుకొని ఉండిపోతాం. ఆ రోడ్స్ వల్ల ఈ వర్షం వల్ల ఈ రోజు రైడ్ అంతా కూడా అప్ అండ్ డౌన్ అయిపోయింది. పర్వాలేదు అయినా మనం అనుకున్న డెస్టినేషన్కే రీచ్ అయ్యాం. చంద్రపూర్ అనుకున్నాం, చంద్రపూర్ వచ్చాం. కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే. మిగతా విషయాలు రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. రూమ్ ఇస్తారో ఎవరో అది కూడా తెలియదు. ఇంకా నైట్ 12 అయిపోయింది కదా. లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్ టుడే. लगेज है गाड़ी पे, वो निकाल के रूम का अंदर लेके जाओ, नहीं तो उधर बाहर कैमरा है तो गाड़ी को ही रखते छोड़ देंगे करके. ठीक है ठीक है ठीक ठीक. బయట ఎక్కడ పడుకునే బదులు రూమ్లో పడుకోవడం బెటర్ కదా. ఏసీ లేదంట, నాన్ ఏసీనే. సో చలో ఏదైతే ఏమైంది. లేదా హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ రాయల్ ఇన్. ఆ హోటల్లో కూడా రూమ్స్ మరి గలీజ్గా ఉన్నాయి అబ్బా. ఇక్కడ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఈ లారీలు వీళ్ళు వాళ్ళు ఆపుకుంటారు కదా ఆ టైప్ రూమ్స్ అవన్నీ. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది బట్ తాళ్ళు కట్టేశారు. ఏంటో ఇవాళ రాత్రి పరిస్థితి. ఏంటి మరి సంగతులు? లైక్ కొట్టారా? చూడండి మా అర్ధరాత్రి అడ్వెంచర్లు. ఒక హోటల్కి అయితే వెళ్తాం ఫైనల్లీ. ఈ హోటల్ కానీ దొరకలేదు అనేసి అంటే ఇంకా డైరెక్ట్గా నాగ్పూర్ అయితే డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాం. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 12:15 AM ఇన్ ద మార్నింగ్. సో నేనైతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైంది. అండ్ అలానే మాకు రూమ్ దొరికిందా లేదా అనేది మీరు రేపటి వీడియో చూస్తే అర్థమవుతుంది. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సంతోష్. జై హింద్ ఫ్రమ్ చంద్రపూర్.